సో ఈరోజు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం. సారీ, హలో. యా. సో ఈరోజు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ మాట్లాడుకుందాం. బేసిక్స్ అంటే అసలు అంటే ఏంటిది, ఎందుకు వాడతాము, స్క్రాచ్ థియరీ క్లాస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈరోజు. ఆల్మోస్ట్ కాదు, మ్యాక్సిమం ఈరోజు ఏమి ఇంప్లిమెంటేషన్స్ చేయను. విల్ టీచ్ యూ సమ్ థియరిటికల్ స్టఫ్ అండ్ దెన్ విచ్ ఆర్ పక్కా అవి తెలిసి ఉండాలి అన్నట్టుగా అవి చెప్తాను. అండ్ దెన్ మీకు లింక్స్ పెడతాను, ఆ లింక్స్ రిఫర్ అవ్వండి ఆఫ్టర్ ద క్లాస్. సో స్టార్టింగ్ విత్ ఏఐ అంటే ఏంటిది, ఎంఎల్ అంటే ఏంటిది, డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది. మీరు చాలాసార్లు డెఫినేషన్స్ ట్రై చేసి ఉంటారు చూడటానికి. జనరల్గా ఒక సింపుల్ టెర్మినాలజీ చెప్పే ముందు, జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇన్ థియరిటికల్లీ ఎలా ఏంటిది, అది జస్ట్ అంటే మషిన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేసే థింగ్స్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, రైట్. అండ్ అలానే ఏఐ అంటే ఏంటిది, డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి మషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది? మషిన్ లెర్నింగ్ అనేది ఏఐకి ఒక సబ్సెట్ అనమాట, సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇక్కడ మషిన్ అనేది ప్యాటర్న్స్ లెర్న్ చేస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డేటాలో, అండర్లయింగ్ ప్యాటర్న్స్, అవి చూస్తూ ఉంటుంది. అలాంటి ప్యాటర్న్స్ చూస్తుంది, ఏమైనా ఉంటే ఓకే ఈ ప్యాటర్న్స్ బట్టి నెక్స్ట్ టైం కూడా నేను ఇలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యి నేను రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. సో ఆ డేటా నుంచి ప్యాటర్న్స్ అనేది రిట్రీవ్ చేసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం హార్డ్ కోడ్ చేస్తాం కదా, ఇట్లా నార్మల్గా బయట లాజిక్స్తో అలా రాయొచ్చు ఎంఎల్ వాడకుండా. అవన్నీ ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది, లైన్స్ ఆఫ్ కోడ్స్ రాయాలి. మనం ఎంఎల్తో అది వీ జస్ట్ కట్ ఇట్ డౌన్. అండ్ దెన్ డీప్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటిది, ఇది ఎంఎల్కి ఒక సబ్సెట్ మళ్ళీ. సో మీరు చూస్తే ఏఐలో సబ్సెట్ ఏంటిది, మెషిన్ లెర్నింగ్ సబ్సెట్ ఏంటిది, డీప్ లెర్నింగ్. ఇప్పుడు డీప్ లెర్నింగ్ ఏముంటుంది, న్యూరల్ నెట్వర్క్స్ మొత్తం, డీప్ లెర్నింగ్ మొత్తం న్యూరల్ నెట్వర్క్స్. సో ఇది న్యూరల్ నెట్వర్క్స్ వాడుకొని చాలా నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, డిపెండ్స్ మనం ఎన్ని లేయర్స్ ఇస్తే అన్ని లేయర్సే. సో ఆ లేయర్స్ని వాడుకొని అది కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని నేర్చుకుంటూ ఉంటుంది. సో డీప్ లెర్నింగ్లో ఇది జరుగుతుంది, నథింగ్ అదర్ దాన్ న్యూరల్ నెట్వర్క్స్, మొత్తం అదే ఉంటుంది. బట్ నార్మల్గా ఒక సింపుల్ టర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే ఓకే, లెట్స్ సే ఏఐ అనేది ఒక హ్యూమన్ బ్రెయిన్, ఎంటైర్ హ్యూమన్ బ్రెయిన్. అది ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది, సాల్వ్ చేస్తుంది. అండ్ ఎంఎల్ అంటే ఏంటిది, ఎంఎల్ అనేది ఇట్స్ ఏ బ్రెయిన్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఫ్రూట్స్ని రికగ్నైజ్ చేసినట్టు, అది యాపిల్, బనానా అన్నట్టు, ఎంఎల్ అనేది అలా అనమాట. అది చూసి నేర్చుకుంటాడు, ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాడు, అదే ఎంఎల్. అండ్ డిఎల్ అంటే ఏంటిది మరి, డీప్ లెర్నింగ్, అది కూడా అంతే కదా అనుకుంటాం. సో ఇదేంటంటే లెట్స్ సే మళ్ళీ బ్రెయిన్లోనే ఇది స్పెసిఫిక్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ అనుకుందాం. అంటే ఇది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్లో లెట్స్ సే విజువల్ కార్టెక్స్, అంటే అవేంటి విజువల్ కార్టెక్స్ అంటే మన బ్రెయిన్లో విల్ బీ యూజింగ్ ఇట్ ఫర్ రికగ్నైజింగ్ పీపుల్ కదా. సో అలా స్పెసిఫిక్గా వీ యూజ్ ఇట్ విత్ వెరీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అదే. అంటే ఫేషియల్ రికగ్నిషనే ఉంది ఇప్పుడు, సపోజ్ లెట్స్ సే, దానికి నువ్వు నార్మల్ మెషిన్ లెర్నింగ్తో చేయలేవు కదా, దాంట్లో చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి మన ఫేషియల్ ప్యాటర్న్స్. సో ఇలాంటి కాంప్లికేటెడ్ టాస్క్కి మెనీ పారామీటర్స్, చాలా కాలమ్స్, చాలా పారామీటర్స్ ఉన్నప్పుడు వీ గో ఫర్ డిఎల్. అండ్ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాలనుకుంటే, మీరు చూస్తూనే ఉంటుంటారు, అందరూ నెట్ఫ్లిక్స్ వాడుతూనే ఉంటారు, యూట్యూబ్ వాడుతూనే ఉంటారు, రికమెండేషన్ సిస్టమ్. మీరు ఒకటి చూస్తే దానికి రిలవెంట్ జానర్లో అన్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ జీమెయిల్ కూడా వాడుతూ ఉంటారు, దాంట్లో మీకు ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లో పడిపోతూ ఉంటాయి, స్పామ్, నాన్ స్పామ్ అని చెప్పేసి క్లాసిఫై చేసేది కూడా ఎంఎల్తోనే. దెన్ గూగుల్ మ్యాప్స్ ప్రిడిక్ట్ చేస్తుంది ట్రాఫిక్, బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఉంది, ఈకామర్స్ ఉంది. ఈకామర్స్లో ఏం చేస్తారు, మన ఇంట్రెస్ట్ బట్టి డైనమిక్ ప్రైసింగ్ మారుస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో మేబీ దీని ప్రైస్ పెంచవచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రిడిక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంఎల్ యూజ్ చేసుకొని వాళ్ళు దే మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, మోర్ ప్రాఫిట్స్. సో ఈకామర్స్ వాళ్ళు అలా చేస్తారు. ఆర్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ చేస్తారు ఎవరికొకరికి. సపోజ్ ఒకరు ఫోన్ కొన్నాడు, వాడికి స్క్రీన్ గార్డ్ కావాలి, సో అదే కింద నీకు అటాచ్ చేసి ఇచ్చేస్తాడు దాంతోపాటు, ఫోన్ ప్లస్ స్క్రీన్ గార్డ్ ప్లస్. వాడికి ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ హీ యూజెస్ ఎంఎల్.
అండ్ దెన్ హెల్త్లో అయినా మీకు డిసీజ్ ప్రిడిక్షన్ అయితే అందరు చేసే ఉంటారు, చూసే ఉంటారు. ప్రతి ఒక్కరు ఫైనల్ ప్రాజెక్ట్స్లో ఉంటూనే ఉంటాయి మెడికల్ ఇమేజింగ్, డిసీజ్ ప్రిడిక్షన్స్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసేది సిరి, అలెక్సా, గూగుల్ అన్నీ. అండ్ ఎంఎల్ అనేది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ నుంచి ఎలా డిఫరెంట్, నార్మల్ లాజిక్స్తో కూడా రాసేయచ్చు పైథాన్లో. కానీ ఎలా డిఫరెంట్ అంటే, ఇప్పుడు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో నువ్వు కొన్ని రూల్స్ అప్లై చేస్తావు, నీకు దగ్గర డేటా ఉంటుంది, అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మన దగ్గర డేటా ఉంటుంది, దాని అవుట్పుట్ కూడా ఉండాలి. లైక్ ముందు తెలియాలి కదా, ఇది ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ ఇస్తుంది అనేది మనం మోడల్కి నేర్పిస్తేనే అప్పుడు మోడల్ అనేది రూల్స్ని నేర్చుకుంటుంది. ఇక్కడ నువ్వు రూల్స్ ఇవ్వవు, డేటా ఇస్తావు, దాని అవుట్పుట్ ఇస్తావు, రూల్స్ని నేర్చుకుంటుంది. మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో రూల్స్ రాస్తాము, డేటాని ఇస్తాము, అప్పుడు అవుట్పుట్ అది ఇస్తుంది. అర్థమైనా? మెషిన్ లెర్నింగ్ రూల్స్ని లెర్న్ చేసుకుంటుంది. అండ్ నువ్వు మాన్యువల్లీ కోడ్ చేస్తావు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో. కానీ ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్స్ నుంచి లాజిక్ నేర్చుకుంటుంది. నువ్వు మాన్యువల్గా కోడ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎగ్జాంపుల్స్ ఇస్తావు, జస్ట్ ఇన్పుట్ ఇది, అవుట్పుట్ అది. సో దాన్ని బట్టి లాజిక్ అదే ఫామ్ చేసుకుంటుంది. అండ్ సిమిలర్గా ఏంటిది, ఎక్కువ డేటా వచ్చే కొంది ఇది ఇంప్రూవ్ అవుతూనే పోతుంది. కానీ నువ్వు నార్మల్గా రాసిన ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూ కాంట్ డూ దట్ కదా, అంటే స్టాటిక్గానే ఉంటుంది అది. నువ్వు మళ్ళీ నెక్స్ట్ కొన్ని లాజిక్స్ రాస్తూ పోవాలి. కానీ ఒక్కసారి మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇచ్చామంటే జస్ట్ డేటా పెరుగుతూ కొంది ఆటోమేటిక్గా అదే నేర్చుకుంటూ ఉంటుంది ట్రైనింగ్ బట్టి. సో నువ్వేమీ అగైన్ సిట్ బ్యాక్ అండ్ దెన్ క్యాల్కులేట్ దిస్ రూల్స్, లాజిక్స్ అండ్ ఆల్. సో అలా అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మన క్యాలిక్యులేటరే. అండ్ దెన్ మనం ఎంఎల్ అంటే స్పామ్ డిటెక్షన్ అనుకోండి. సో ఇవి సమ్ బేసిక్స్ అనమాట, అంటే ఏంటిది అని. ఇప్పుడు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, మొత్తం మెషిన్ లెర్నింగ్ అయినా అసలు ఏ స్పేస్ మొత్తంలోనే డేటానే మనకి. లైక్ మీరు వినే ఉంటారు ఈ కీవర్డ్, లైక్ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని. ఎందుకు, డేటా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. డేటా అంటే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, లైక్ యాక్చువల్గా డేటా అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కన్ఫర్మ్డ్, లైక్ డేటా అనేది మేబీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్, నీ దగ్గర ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ అక్యురేట్, లైక్ గ్యారంటీ ఇవ్వచ్చు అట్లా. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైజెస్ ఆఫ్ హౌస్ డేటా అంటే లైక్ ఏదన్నా అవ్వచ్చు, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ లైక్స్, అన్ని డేటా అనే అంటాం మనం. డేటా అన్న, ఇన్ఫర్మేషన్ అన్న, వాట్ ఎవర్ ఇంటర్చేంజబుల్లీ వాడుకోవచ్చు. అండ్ ఎంఎల్ ఏం చేస్తుంది, ఈ డేటాని యూజ్ చేసుకొని ప్యాటర్న్స్ లెర్న్ చేసుకుంటుంది దాని నుంచి. కానీ గుడ్ డేటా లేనప్పుడు ఎంత బెస్ట్ ఆల్గరిథంను వాడినా కానీ ఫెయిల్ అవుతుంది కదా. డేటా అనేది నీకు ప్రాపర్గా ఉండాలి ఎక్కడైనా. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు టైప్స్ ఆఫ్ డేటా చాలా ఉంటాయి, లైక్ స్ట్రక్చర్డ్ ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ ఉంటుంది డేటాలో. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్స్, టేబుల్స్, ఇవన్నీ టేబులర్ డేటా కాబట్టి నీకు కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటుంది. అండ్ లైక్ ఏది దేనికి ఏంటి రిలవెంట్ అని చెప్పేసి నీకు స్ట్రక్చర్డ్ అంటాం కాబట్టి వాటిని. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, ఇమేజ్ ఇస్తావు, ఆ ఇమేజ్ ఏంటిదని చెప్పేసి ఎవరికి తెలుస్తుంది, అనోటేట్ చేస్తేనే కదా తెలిసేది. అండ్ ఆడియో ఫైల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ అనమాట. అండ్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే నేను మీకు కొన్ని లింక్స్ ఉన్నాయి, అవి మీకు షేర్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద సెషన్ అప్పుడు. జస్ట్ ఒక్కసారి గో త్రూ అవ్వండి, జస్ట్ ఒక నార్మల్ బుక్ రీడ్ చదివేస్తే అయిపోతుంది, అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో డేటా అనేది ఇంపార్టెంట్ అల్టిమేట్లీ. ఒక ఎంఎల్ మోడల్ ఎంత మంచిగా చేసినా కానీ ప్రోగ్రామ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అంతే. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అది బాగాలేకపోతే ఎంత ట్రై చేసినా కానీ ఏమీ చేయరు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, లైక్ టాస్క్స్ ఏంటి మెషిన్ లెర్నింగ్లో మన అందరికీ కొన్ని క్లాసికల్గా కొన్ని తెలుసు. క్లాసిఫికేషన్ అందరికీ తెలుసు, రిగ్రెషన్ అందరికీ తెలుసు. క్లాసిఫికేషన్ అంటే ఏంటిది, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. అంటే ఇప్పుడు సపోజ్ ఈమెయిల్ స్పామ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎంతసేపు, అయితే స్పామ్, లేకపోతే నాట్ స్పామ్, అట్లా డిస్క్రీట్ లేబుల్స్. సింపుల్గా చెప్పాలంటే డిస్క్రీట్ అంటే తెలుసు కదా, ఐదర్ ఎస్ ఆర్ నో, లైక్ ఓన్లీ 2 to 3 అట్లా. ఇప్పుడు కంటిన్యూస్ వేరియబుల్స్ అంటే కంటిన్యూస్ వాల్యూస్ అంటే లైక్ కంటిన్యూస్గా 0 to 1000 మధ్యలో 1.5 2.5 అన్నీ కంటిన్యూస్ వాల్యూస్, అలా ఏదైనా రావచ్చు అన్నట్టు ఉండేది ఏంటిది, రిగ్రెషన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ నెంబర్ని ప్రిడిక్ట్ చేస్తాం, ప్రిడిక్షన్ ఆఫ్ నెంబర్స్ హ్యాపెన్స్ హియర్. సో రిగ్రెషన్ కూడా మనకి సూపర్వైజ్ అండ్ సూపర్వైజ్ లైక్ కొన్ని అవి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. బిఫోర్ ఏమేమి టాస్క్ ఉంటాయో చెప్తాం. సో క్లస్టరింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్లేబుల్డ్ గ్రూపింగ్ జరుగుతుంది. ఎందుకంటే నీకు
ఇప్పుడు ఎలా చెప్పాలంటే నీకు కస్టమర్ నేమ్స్ తెలియదు, కానీ సిమిలర్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళని ఒక గ్రూప్ లాగా చేసి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సిమిలర్ మార్కెటింగ్ చేస్తావు. లెట్స్ సే కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం గ్యాంబ్లింగ్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో వాళ్ళని లైక్ వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు ఏం తెలియదు నీకు, ఇది అన్లేబుల్ డేటా, బట్ ద కామన్ ఇంట్రెస్ట్ ఇస్ సేమ్. మేబీ వాళ్ళు ఏదైనా సోషల్ గ్రూప్స్లో ఏదైనా ఉన్నారు. సో అదొక ప్యాటర్న్. అలాంటి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే వాళ్ళ పోస్ట్లో వాటి గురించి ఉన్నాయి, అలా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని గ్రూప్ చేసుకుంటావు, క్లస్టర్స్ ఫామ్ చేసుకుంటావు. అండ్ రికమెండేషన్ సిస్టమ్ ఎట్లా, నెట్ఫ్లిక్స్ నీకు మూవీ సజెషన్స్ వస్తుంది నువ్వు ఏదైతే చూసావో దాన్ని బట్టి. ఇదేంటంటే ఒక లైక్ నీ ఇన్పుట్ బట్టి ఒక ర్యాంక్డ్ లిస్ట్ ఆఫ్ సజెషన్స్ వస్తాయి. ఓకే వీడికి చూసాడు అంటే ఈ లిస్ట్ ఆఫ్ సజెషన్స్లో వీడికి మేబీ ఈ జోనర్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ ఈ హీరోవి ఆర్ అట్లా అలాంటి మ్యాచింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ మనము కొన్ని కాన్సెప్ట్స్ లైక్ ఎంఎల్ పైప్ లైన్ అంటే ఏంటిది అనుకుంటాం. పైప్ లైన్ అనే టెక్నాలజీ కామన్గా వింటూనే ఉంటారు. ఒక డెవలపర్ ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ సాఫ్ట్వేర్లోకి వస్తారో డెఫినెట్గా పైప్ లైన్ రిపీటెడ్గా వింటారు. సో అసలు పైప్ లైన్ ఏంటిది? పైప్ లైన్ అంటే నథింగ్ బట్ ఫ్లో. ఆ ఫ్లోలో ఏమేమి ఉంటాయి? కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఎంఎల్ రెసిపీ. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి అనుకుందామంటే, ప్రాబ్లం అనేది ఒకటి, డేటా, ఫీచర్స్, మోడల్, ఎవాల్యుయేషన్స్, ప్రిడిక్షన్స్. సో ఇక్కడ డేటా లైక్ ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్ నువ్వు ఇలా ఈ ఫ్లోనే ఫాలో అవ్వాలి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మెషిన్ లెర్నింగ్లో మీరు ఇలానే ఫాలో అవ్వాలి, ఈ ఫ్లోలోనే వెళ్ళాలి. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటి, నువ్వేం సాల్వ్ చేద్దామని అనుకుంటున్నావు. లైక్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అవుతాడా లేదా, వాడు ఎన్ని అవర్స్ చదువుతున్నాడో దాన్ని బట్టి నువ్వు ప్రిడిక్ట్ చేయాలి. జస్ట్ నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, లైక్ మనం చెప్పగలుగుతామా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అవుతాడా లేదా, వాడు ఎన్ని అవర్స్ చదువుతున్నాడో చూసి దాన్ని బట్టి. ఇది ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తావు? కొన్ని ఫ్యాక్ట్స్ నువ్వు కలెక్ట్ చేసుకోవాలి, అంటే డేటా. లైక్ ప్రాబ్లం తర్వాత డేటానే కదా కావాల్సింది. ఇప్పుడు నీకు దాంట్లో ఏం కావాలి? ఏ టేబుల్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఎన్ని అవర్స్ చదివాడు, ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాడు, అండ్ పాస్ అయ్యాడా లేదా. ఎందుకంటే అవుట్పుట్ మనం అది చెప్పాలంటే ముందు దానికి తెలిసి ఉండాలి. ఓకే వీడు ఇన్ని అవర్స్ చదివితే పాస్ అయ్యాడు, ఇన్ని అవర్స్ చదవకపోతే పాస్ అవ్వలేదు. ఇలాంటి డేటా మొత్తం దానికి చూసి ఉంటే అది నెక్స్ట్ టైం చూడండి డేటా మీద ఆన్సర్ చేయగలుగుతుంది. సో నీకు ప్రాబ్లం ఉంది, డేటా అయిపోయింది, అండ్ దెన్ నువ్వు థర్డ్ దానికి ఎక్కడికి వెళ్తావు? ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఏంటి? డేటాలో ఉంటాయి చూడండి కాలమ్ నేమ్స్, అవే ఫీచర్స్. సో ఇవి యూజ్ చేసుకుని మనం ప్రిడిక్షన్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫీచర్స్ అంటే ఏంటియో కాదు, లైక్ హవర్ స్టడీడ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, హవర్ స్టడీడ్ అండ్ అటెండెన్స్, ఇవే ఫీచర్స్ ఉంటాయి. ద అవుట్పుట్ అనేది మనకు పాస్ ఆఫ్ ఫెయిల్. అండ్ ఇప్పుడు ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫీచర్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్ నేమ్స్. సో ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత ఫోర్త్ థింగ్, వాట్ ఈస్ ద ఫోర్త్ థింగ్? మోడల్. మనం ఏం మోడల్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాం? ఏ బ్రెయిన్, సింపుల్గా చెప్పాలంటే మోడల్ చాలా మోడల్స్ ఉంటాయి మీకు. ఏ మోడల్ చూస్ చేసుకుంటున్నావు విచ్ నీడ్స్ టు లెర్న్ ప్యాటర్న్ ఫ్రమ్ డేటా అన్నట్టు. ఓకే, సో మోడల్ అనేది చూస్ చేసుకుంటావు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎవాల్యుయేషన్. సో నువ్వు మోడల్ చూసుకుంటావు, ప్రాబ్లమ్ చూసుకుంటావు, ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది, డేటా, అండ్ దెన్ ఫీచర్స్, అండ్ దెన్ మోడల్, అండ్ దెన్ డేటా బట్టి మోడల్ అనేది చూసుకొని లైక్ ఇట్ గివ్స్ రిజల్ట్స్. సో ద ఫోర్త్ స్టెప్ వుడ్ బి మోడల్, అండ్ మోడల్ అని చెప్పాను. అండ్ దెన్ ఫిఫ్త్ స్టెప్ వుడ్ బి ఎవాల్యుయేషన్. సో ఎలా ఉందో టెస్ట్ చేస్తావు, లైక్ ఎలాంటి పారామీటర్స్, లైక్ అక్యురేట్ అంటే పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. జస్ట్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంత అక్యురేట్ ఉంది మోడల్, టెస్ట్ డేటాతో టెస్ట్ చేస్తావు, ఎంత అక్యురేట్ ఉంది మోడల్ అని చెప్పి చూస్తావు. ట్రైనింగ్ డేటా, టెస్ట్ డేటా అనేది సపరేట్గా స్ప్లిట్ చేసుకుంటావు. ట్రైన్ చేసి టెస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటావు. అది ఎలా చేస్తాం అనేది మాట్లాడుకున్నాం ఫర్దర్ సెషన్స్లో. జనరల్గా 75% ట్రైనింగ్ డేటా, 25% టెస్ట్ డేటా అనేది స్ప్లిట్ చేసుకుంటాం ఒకటి డేటా సెట్ తీసుకున్నాం. అండ్ దెన్ ప్రిడిక్షన్, ద సిక్స్త్ వన్, అండ్ లైక్ ఫైనల్ గోల్. సో ఈ ట్రైన్ చేసిన మోడల్ని మనం తీసుకొని కొత్త అవుట్కమ్, లైక్ కొత్త డేటా సెట్, లైక్ కొత్త ఇన్పుట్స్ ఏమి ఇచ్చి ప్రిడిక్ట్ చేసుకుంటాం అవుట్కమ్స్. అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు పాస్ అవుతావు అంటే లైక్ ఎలా పాస్ అవుతావా లేదా అని చెప్పేసి ఒక కొత్త నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంకా వాటి అటెండెన్స్ కొత్తవి ఇస్తే అది ప్రిడిక్ట్ చేస్తుంది అవుతాడా లేదా అని చెప్పేసి. ఒక న్యూ అన్సీన్ డేటా ఇచ్చినా కానీ ప్రిడిక్ట్ చేసేస్తుంది. సో కొన్ని లైక్ ఫ్యూ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి టైప్స్ ఉంటాయి మెషిన్ లెర్నింగ్లో? సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో
స్టార్టింగ్ విత్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది? ఒక సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే టీచర్తో పాటు నేర్చుకోవడం. దానికి ఒక టీచర్ ఉంటాడు సూపర్వైజ్డ్ లెర్నింగ్లో, అండ్ డేటాకి లేబుల్స్ ఉంటాయి, ఆన్సర్స్ అనేది వాడికి తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. దానికి ఇన్పుట్ ఏంటిది? సైజు, లొకేషన్, జనరల్గా ఆ ఫీచర్సే తీసుకుందాం యాజ్ ఆఫ్ నో. అవుట్పుట్ ఏంటిది? హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ కదా, ప్రైస్ అవుట్పుట్. ఇప్పుడు అలా అనమాట, అదొక ఎగ్జాంపుల్ సూపర్వైజ్డ్ లెర్నింగ్కి. సో ఇక్కడ నీకు సైజు, లొకేషన్, ప్రైస్ మూడు కలిపి ఫస్ట్ మూడు ఉన్న డేటా సెట్తో నువ్వు మూడన్నీ ట్రై చేస్తావు, అండ్ దెన్ సైజ్, లొకేషన్ ఇస్తే నెక్స్ట్ టైం నుంచి ప్రైస్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ ఒక టీచర్ నీకు మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేయమనుకో విత్ ఆన్సర్స్, నువ్వేం చేస్తావు? అవి నేర్చుకొని ఓకే ఒక క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పేసి కొత్త ప్రాబ్లం పెట్టేసినప్పుడు నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు. సింపుల్గా అంతే అనమాట సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది? ఆన్సర్స్ లేకుండా నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే డేటాకి లేబుల్స్ ఉండవు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కస్టమర్ సెగ్మెంటేషన్, మార్కెటింగ్కి కస్టమర్ సెగ్మెంటేషన్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఆల్గోరిథం గ్రూప్స్ ఉంటాయి. అయితే అవి ఎలా చేస్తాయంటే కస్టమర్స్ని బిహేవియర్ బట్టి వాడిని కేటగరైజ్ చేస్తూ ఉంటాయి. లైక్ ఒకడు యాంగ్రీ పర్సన్, సో వాడిని ఒక గ్రూప్లో, వీళ్ళందరినీ అట్లా మార్కెటింగ్ కోసం ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడాలి కదా. సో ఇట్లా వాళ్ళ బిహేవియర్ మీద లేకపోతే ఏదో ఒకటి ప్యాటర్న్ అయితే చూసుకొని ఏదో ఒకటి దాన్ని బట్టి అది లైక్ ఇట్ గ్రూప్స్, వాళ్ళందరూ ఒక గ్రూప్లో వేయడము, అట్లాంటి గ్రూప్స్ చేసుకుంటూ ఉంటుంది అలా అన్నమాట. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక రూమ్ ఉంది, నువ్వు దాంట్లోకి వెళ్తూ ఉన్నావు, అందరు రూమ్లోకి వెళ్తూ ఉన్నారు, అండ్ దెన్ ఆ రూమ్లో గ్రూప్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఎలా? రెడ్, బ్లూ, ఎల్లో, బ్లూ షర్ట్, లైక్ రెడ్, బ్లూ, ఎల్లో షర్ట్స్ ముగ్గురు, లైక్ ఇలాంటి గ్రూప్స్ అందరూ ఒక్కొక్క కలర్, లైక్ రెడ్ కలర్ వేసుకున్న షర్ట్స్ అందరూ ఒక గ్రూప్, బ్లూ షర్ట్స్ అందరూ ఒక గ్రూప్. అలా ఈ గ్రూపింగ్, దీన్నే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. యూ డోంట్ నో, లైక్ ఎవరి పేర్లు తెలియదు, ఎవరు ఏంటి అని తెలియదు, జస్ట్ ఒక కలర్ పట్టేసి అందరం గ్రూప్స్ చేసేస్తున్నాం, అది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ దెన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిది? ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి మనం రివార్డ్స్, పనిష్మెంట్స్ ఇస్తూ లైక్ మోడల్ని ట్రైన్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అన్ని పాసిబిలిటీస్ ట్రై చేస్తావు. ఒకవేళ అది కరెక్ట్ చేసిందనుకో దానికి రివార్డ్ ఇస్తావు, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తావు. అండ్ ఏ కామన్ మోస్ట్ యూజ్డ్ ఎగ్జాంపుల్ ఇదే, ట్రైనింగ్ ఏ డాగ్. అది కూర్చుంటే దానికి రివార్డ్ ఇస్తాం, చెప్పినప్పుడు కూర్చుంటే. అండ్ దెన్ అరిచింది అనుకో, లైక్ మనం చెప్పింది వినకుండా, మనం పనిష్ చేస్తాం, దానికి రివార్డ్ ఉండదు లేకపోతే అట్లీస్ట్. సో వాటి బట్టి అది నేర్చుకుంటూ ఉంటుంది. మనమన్న రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్తో నేర్చుకున్నాం, లైక్ ఏ లివింగ్ బీయింగ్ అన్నా. సిమిలర్లీ మోడల్స్. సో ఇంకొక వీడియో గేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లైక్ ఒక రోబోట్ ఉంది, అది ఒక గేమ్ని ఆడడం నేర్చుకుంటుంది. లెట్స్ సే ఒకవేళ కరెక్ట్ మూవ్ చేస్తే గుడ్ పాయింట్స్ వస్తున్నాయి, తప్పు చేస్తే పాయింట్స్ తగ్గుతున్నాయి అనుకున్నాం. సో అదొక ఎగ్జాంపుల్ లాగా. అండ్ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇదేంటంటే అడ్వాన్స్డ్ టీజర్ లాగా అనుకోవచ్చు. అంటే అడ్వాన్స్డ్ టీజర్ కాదు, సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇదేంటంటే ఇంకా బెటర్ వర్షన్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇదేంటంటే ఒక డేటాలో జస్ట్ ఒక పార్ట్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటుంది ప్రిడిక్ట్ చేయడానికి. అంటే ఇంకో అనదర్ పార్ట్కి మాన్యువల్గా లేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పార్ట్ ఆఫ్ డేటా తీసుకొని ఇంకో పార్ట్ ఆఫ్ డేటాని ప్రిడిక్ట్ చేసేస్తుంది అదే. సో ఇది జనరల్గా జీపీటీ మోడల్స్లోనే మనం చూస్తూ ఉంటాం. లైక్ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది కదా సెంటెన్స్లో మన జీపీటీ, మనం చేసేది అది కదా జీపీటీ. లేకపోతే ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నావు, ఒక పార్ట్ ఆఫ్ పిక్చర్ చూసినప్పుడు నువ్వు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పిక్చర్ ఏంటని గెస్ చేస్తావు కదా, అదే సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఒక పార్ట్ ఆఫ్ డేటా యూజ్ చేసుకొని ఇంకో పార్ట్ ఆఫ్ డేటాని గెస్ చేయడం. సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటే, లెట్స్ సే ఫీచర్స్. హలో, ఎల్ఎస్టిఎం అనేది న్యూరల్ నెట్వర్క్ దగ్గర. నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడం అంటే లెట్స్ సే అంటే నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది, లాంగ్ కంటెక్స్ట్ చేసుకుంటుంది, లైక్ తీసుకోవచ్చు దాంట్లో కూడా. యా, ఇట్ కమ్స్ అండర్ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, బట్ దాని లైక్ ఫంక్షనాలిటీ డిఫరెంట్ అనమాట.
కమ్స్ అండర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఎల్ఎస్టిఎం అనేది ఎందుకు డైరెక్ట్గా సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాదంటున్నానంటే, ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కదా. ఇది జనరల్గా సీక్వెన్షియల్ డేటాను మాత్రమే హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్స్ అంటే నువ్వు లేయర్స్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో సీక్వెన్షియల్ డేటాకి మాత్రమే పనికొస్తుంది అది. అండ్ ఇది ఎలా అంటే డిఫరెంట్ పారాడిగమ్స్లో వాడచ్చు. లైక్ సూపర్వైజ్డ్లో ఉన్న అన్సూపర్వైజ్డ్లో ఉన్న సెల్ఫ్ సూపర్వైజ్డ్ సెటప్స్లో మనం ఎల్ఎస్టిఎం వాడచ్చు. కానీ అలా అని చెప్పేసి ఎల్ఎస్టిఎం అనేది సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్ కాదనమాట. డైరెక్ట్గా మనం వాటిలో వాడచ్చు ఎల్ఎస్టిఎంని. అసలు ఎల్ఎస్టిఎం అనేది ఏంటిదంటే జస్ట్ అది టైప్ ఆఫ్ నీకు అది తెలిసే ఉంటుంది. సింపుల్ థింగ్, సీక్వెన్షియల్ కాబట్టి పనికిరాదు అనమాట, అంతే. అదొక ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అయితే బ్రో అంటే థింగ్ ఈజ్ మనము వాట్ డు వి సే సెల్ఫ్ సూపర్వైజ్డ్ అనేది మనం జీపీటీలో యూజ్ చేస్తున్నాం. అంటే అదొక టైప్ ఆఫ్ థింగ్ విచ్ వి యూజ్ అండి నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయడానికి. కానీ డైరెక్ట్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వైస్ వర్సా అంటాం చూడు, అది ఇక్కడ లైక్ సాటిస్ఫై అవ్వదు. దిస్ కెన్ బి దట్, బట్ దట్ కాంట్ బి దిస్, బికాజ్ దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్ఎస్టిఎం కూడా నువ్వు నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ టెంపరేచర్లో ఇప్పుడు టైం సిరీస్ ఉంది, టైం సిరీస్లో నెక్స్ట్ టెంపరేచర్ను ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు యూజ్ చేయొచ్చు. అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇది. అలానే సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో కూడా నువ్వు ఎల్ఎస్టిఎంని యూజ్ చేయొచ్చు, కానీ ఎల్ఎస్టిఎం అనేది సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాదు. సపోజ్ నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ద సన్ ఈజ్ షైనింగ్ అనేది మన ఒక వర్డ్ ఉంది. మన ఇన్పుట్ ద సన్ ఈజ్ అని ఇచ్చాగానే నీకు షైనింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది సెల్ఫ్ సూపర్వైజ్డే, కానీ మనం ఎల్ఎస్టిఎం వాడుతున్నాం అంతే దాంట్లో. సో LSTM can be used in self-supervised learning, బట్ LSTM ఆర్కిటెక్చర్ అనేది కంప్లీట్గా సెల్ఫ్ సూపర్వైజ్డ్ అనేది కాదు. దాని ఆర్కిటెక్చర్ డిఫరెంట్ కదా. ChatGPT అని చెప్పలేము, బికాజ్ సేమ్ ఇన్సెప్ట్ నేను చెప్పిందే. LSTM నుంచి నెక్స్ట్ వర్షన్, దాని అడ్వాన్స్డ్ వర్షన్ అనేది ChatGPT. ఇక్కడ నీకు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లో ఓన్లీ డీకోడర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ సూపర్వైజ్డ్ అనేది అసలు ట్రాన్స్ఫార్మర్స్ కాదు కదా, అసలు దాంట్లో ఏమేమి ఉండవు అనమాట. అది జస్ట్ సమ్ కార్పస్ ఆఫ్ డేటా నువ్వు ఇస్తే వాటి వెయిట్స్ని ట్రైన్ చేసుకొని ఆ వెయిట్స్ అనేది లోడ్ అయి ఉంటాయి. అండ్ దెన్ ఆ వెయిట్స్ బట్టి నీకు నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, సపోజ్ లెట్స్ సే రియల్ వరల్డ్లో జిగ్సా పజిల్ అనుకోవచ్చు, ఆర్ లేకపోతే బర్ట్ ఉంది కదా, అది కూడా సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడలే, అది కూడా తీసుకోవచ్చు. బర్ట్ మోడల్, బర్ట్ నువ్వు ట్రై చేసే ఉంటావు కదా. అండ్ జీపీటీ, ఓకే, అండ్ జీపీటీలో కూడా యూజ్ అవుతుంది, కానీ జీపీటీ సెల్ఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాదు. అట్లా అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, క్లియర్. సో నేను ఎక్కడ ఆపేసాను? ఏంటిది, ఏమో చెప్పారు? సెల్ఫ్ సూపర్వైజ్డ్, ఓకే, సెల్ఫ్ సూపర్వైజ్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో కొన్ని టాపిక్స్ లైక్ ఫీచర్స్ అంటే ఏంటి, లేబుల్స్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పుకున్నాను. లైక్ ఫీచర్స్ అంటే ఏంటిదంటే నీకు ఇన్సెప్ట్ చెప్పే కాలమ్స్, ఇన్పుట్ ఇన్ఫర్మేషన్. అండ్ లేబుల్స్ అంటే ఏంటిది, నువ్వేమి ప్రిడిక్ట్ చేద్దాం అనుకుంటున్నావు అవి. అంటే ఇప్పుడు లేబుల్ అంటే నువ్వు సంథింగ్ లైక్ ఇప్పుడు సపోజ్ అది ఫ్లవర్ అని చెప్తున్నావు కదా, అదే లేబుల్. నువ్వు జస్ట్ ఇమేజ్ ఇచ్చావు, దానికి ఒక లేబుల్ అంటే ఫ్లవర్. సో సపోజ్ ఒకవేళ బేకింగ్ అని ఒక బేకింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఒక బేకరీ ఉంది. సో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఫ్లవర్, షుగర్, ఎగ్స్, ఇవన్నీ ఫీచర్స్ లాంటివి. అండ్ లేబుల్ అంటే ఏంటిది, లెట్స్ ఏ టైప్ ఆఫ్ కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి తయారైపోయిన తర్వాత అది ఉంటుంది చూడండి అవుట్కమ్,
లెట్స్ సే చాక్లెట్ కేకా వెనీలా కేకా అన్నట్టు అట్లా వాటిని లేబుల్స్ లాగా అనుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్కి డిఫరెన్సెస్ ఏంటంటే ట్రైనింగ్ అనేది లెర్నింగ్ ఫేజ్ అనమాట. ఇది మీకు ఆబ్వియస్గా తెలుసు. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మనం నేర్చుకునేటప్పుడు ట్రైనింగ్, ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాం కదా, అది టెస్టింగ్. సో ఇక్కడ నీకు డిఫరెన్స్ అనేది అదే, నువ్వు చదువుకునేటప్పుడు నీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఫేజ్లో, టెస్టింగ్ ఫేజ్లో నువ్వు ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తావు, ఆన్సర్స్ అనేది నువ్వు ఆన్సర్ చేయాలి. సో అది. అండ్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సో ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది? సో జనరల్గా మాట్లాడుకోవాలంటే, లైక్ టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే, ఒక మోడల్ లైక్ ట్రైనింగ్ నుంచి చాలా గుర్తుపెట్టేసుకున్నది. లెట్స్ ఏ చాలా ఓవర్ ట్రైన్ అయిపోయింది అనుకుందాం. ఎంత ఓవర్ ట్రైన్ అయిపోయిందంటే న్యూ డేటా వచ్చినా కానీ అది ఆ డేటాతోనే స్టిక్ అయి ఉంటుంది దాని మెమరీ మొత్తం. లైక్ న్యూ డేటాని హ్యాండిల్ చేయలేదు, అంత ప్రాపర్ ఆన్సర్స్ రావు. అండ్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది? మోడల్ అనేది చాలా తక్కువ నేర్చుకుంది, దట్ ఇట్ కాంట్ ఈవెన్ పర్ఫార్మ్ వెల్ ఈవెన్ ఆన్ ట్రైనింగ్ అప్పుడు కూడా సరిగా ఆన్సర్ చేయట్లేదు. దాని అండర్ ఫిట్టింగ్ అంటాం. ఇంకా సింపుల్ టర్మినాలజీస్లో చెప్పాలంటే, ఓవర్ ఫిట్టింగ్ అనేది లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్తో, ఓకే, సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఎగ్జామ్కి వెళ్ళి ఫెయిల్ అయిపోతాడు. ఎగ్జామ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి కదా కొంచెం, వాడు ఏంటి ఓన్లీ నాకు టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే రాస్తా అన్నట్టు. ఓవర్ ఫిట్టింగ్ అంటే అలా బట్టి కొట్టినట్టు అయిపోతాడు. అండ్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది? స్టూడెంట్ అనేది ఆ స్టూడెంట్ సపోజ్ ఎగ్జామ్కే సరిగ్గా చదువుకోలేదు అనుకో, వాడు ప్రాక్టీస్లో ఫెయిల్ అవుతాడు, రియల్ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అవుతాడు. అది అండర్ ఫిట్టింగ్ అంటే. సో డిఫరెన్స్ అది. ట్రైనింగ్లో కూడా ఫెయిల్ అయిపోతుంది, ట్రైనింగ్ ఫేజ్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయదు అండర్ ఫిట్టింగ్ మోడల్స్. ఓకే, ఇంకా లైక్ అంటే అండర్ ఫిట్టింగ్ అంటే టూ సింపుల్ మోడల్, ఓవర్ ఫిట్టింగ్ అనేది టూ కాంప్లెక్స్ మోడల్ అని చెప్పేసి అంటాం ఇన్ సింపుల్ టర్మ్స్. ఈ రెండింటికి మధ్యలో ఉండాలి మన మోడల్. బయాస్ అండ్ వేరియన్స్. ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ నీకు జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్లో కావాలా? సపోజ్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఒక పర్ఫెక్ట్ మోడల్ విత్ లెస్ డేటా. లేదు, దానికి డేటా ఉంది మన దగ్గర, కానీ నువ్వు ఎంత ట్రైన్ చేసావంటే ఆ డేటా మీదే, లైక్ నువ్వు వాట్ డు వి సే, ఓకే, సో చెప్తా. ఇప్పుడు ఒక మోడల్ చాలా నేర్చుకుంది అనుకో ట్రైనింగ్ డేటా నుంచి, అది నాయిస్ అవని, ఇర్రెలవెంట్ డీటెయిల్స్ అవని, ఏదైనా అది కొత్తగా వచ్చిన డేటా మీద సరిగా పర్ఫామ్ చేయదు అనమాట. లైక్ మనము వాట్ డు వి సే, ట్రైనింగ్ దాన్ని పూర్గా అయిపోయిందనుకో, లైక్ పూర్గా అయిందనుకో, అది అండర్ ఫిట్టింగ్ అవుతుంది. అంటే వాట్ డు వి సే, ఆ డేటానే లేదు నీకు ఎక్కువ. సో మోడల్ అనేది ఎక్కువ డీటెయిల్స్ నేర్చుకుంది అనుకో, సపోజ్ నువ్వు తీసుకునే మోడల్ బట్టి కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ నువ్వు కాంప్లెక్స్ మోడల్ తీసుకున్నావు, కానీ అక్కడ ఉన్న డేటా చాలా సింపుల్, అలాంటప్పుడు లైక్ ఇట్ కాజెస్ ఎ ప్రాబ్లం కదా. అండ్ నీ ఒకవేళ సపోజ్ ఓవర్ ఫిట్టింగ్కే అనుకుందాం బ్రో. ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్కి జనరల్గా మోస్ట్లీ ఎవరి ఫాల్ట్ ఉంటుందంటే మోడల్ అన్నా లేకపోతే ట్రైనింగ్ ప్రాసెస్ అన్నా. అండ్ అండర్ ఫిట్టింగ్కి అదే ఒకవేళ సేమ్ కేసు తీసుకున్నాం అనుకో, మోస్ట్లీ మోడల్స్, లైక్ వాట్ డు వి సే, మోడల్స్ అన్నా లేకపోతే ఫీచర్స్ అంటే లైక్ నీ ఫీచర్స్ అనేది ఒకవేళ చాలా తక్కువ ఉన్నా అండ్ చాలా ఎక్కువ ఉన్నా, ఎంతంటే అది అంత కాంప్లెక్స్గా నేర్చుకోలేదు, లైక్ టూ మెనీ. మోడల్ చిన్న మోడల్ అండర్ ఫిట్టింగ్ వచ్చేటప్పటికి, అండ్ నువ్వు డేటా అనేది చాలా ఉంది, ఫీచర్స్ అనేది చాలా ఉంది, ఇలాంటప్పుడు నీకు అండర్ ఫిట్టింగ్ కేసు వస్తుంది. ఓకే,
నీకు అక్యురసీ బట్టే తెలిసిపోతుంది దానికి. నీకు డిఫరెంట్ యాక్చువల్గా పారామీటర్స్ ఉంటాయి కదా, అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, F1 అన్నిటికీ అవే యూజ్ చేస్తాం. నీకు వాటి బట్టే తెలిసిపోతుంది. అండర్ ఫిట్ అయితే నీకు ట్రైనింగ్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయదు కదా. సో క్లియర్ ఆన్సర్ కదా. ఓఫిట్లో ట్రైనింగ్లో లైక్ సీన్ డేటా మీద పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తుంది, అన్సీన్ డేటా మీద నీకు తప్పులు వస్తాయి. అక్కడే తెలిసిపోతుంది కదా. నీకు అండర్ ఫిట్టింగ్లో ముందే ట్రైనింగ్ చేసేటప్పుడే తప్పు ఆన్సర్స్ ఇస్తుంటుంది. వాళ్ళు ఆర్ లైక్ ఉన్న డేటాని నువ్వు ట్రైన్ చేస్తున్నప్పుడు దాని మీద తప్పులు ఇస్తూ ఉంటుంది. నువ్వు టెస్టింగ్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు నీకు ఏది ఇచ్చినా ఆల్మోస్ట్ నీకు తప్పులే ఇస్తుందంటూ అదే ఆ ఓ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ అంటే కాంప్లెక్స్ మోడల్ యూజ్ చేసుకుంటాము. సింపుల్గా చెప్పాలంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, నువ్వు చాలా ఎక్కువ ఎక్పాక్స్ పెట్టి ట్రైన్ చేస్తున్నావు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అండర్ ఫిట్టింగ్ అవుతుంది బ్రో. అది యాక్చువల్గా నేను నీకు ఫర్దర్ కాన్సెప్ట్ చెప్తే క్లారిటీ వస్తుంది. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అవుతావు ఇలానే. మనం బయాస్ వేరియన్స్ దగ్గర ఉంటున్నాం కదా. ఓ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అయిపోయింది. బయాస్ వేరియన్స్. సో బయాస్ అంటే ఏంటిది? తప్పు చేస్తున్నాం, లైక్ హౌ డు వి మేక్ లైక్ లెట్స్ సే ఒక రాంగ్ అజంప్షన్ చేసుకున్నాం. లైక్ ఒక 2 సింపుల్ అజంప్షన్స్ అట్లా ఒక సింపుల్ అజంప్షన్స్ చేసుకొని దాని నుంచి ఎర్రర్ వచ్చింది. సో దాన్ని బయాస్ అంటాం. అండ్ దెన్ వేరియన్స్ అంటే ఏంటి? లైక్ ఒకవేళ నువ్వు చాలా సెన్సిటివ్ ఉన్నావు, చిన్న చిన్న చేంజెస్ వచ్చినా కానీ నీకు ఎర్రర్ వచ్చేస్తుంది, దాన్ని వేరియన్స్. అంటే నీకు ఎంత సెన్సిటివిటీ అనేది వేరియన్స్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, లైక్ జనరలైజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయాస్ అంటే, సపోజ్ ఒక ఆర్చర్ ఉన్నాడు, వాడు ప్రతిసారి ఒకటే రాంగ్ స్పాట్లో షూట్ చేస్తున్నాడు, దాన్ని బయాస్ అంటారు. ఎందుకంటే రాంగ్ అజంప్షన్స్ చేసుకొని అక్కడ మాత్రమే ఎర్రర్ చేస్తూ ఉంటుంది బయాస్డ్. లైక్ ఈ టర్మ్ బట్టే మీకు అర్థమైపోతుంది, బయాస్డ్ ఉంటుంది, అదే రాంగ్ స్పాట్లో హిట్ చేస్తూ ఉంటాడు ఆర్చర్. అండ్ సపోజ్ వేరియన్స్ అంటే ఏంటిదంటే, ఆర్చర్ అనేటోడు డిఫరెంట్ స్పాట్స్లో ఊరికే హిట్ చేస్తుంటాడు. లైక్ చాలా డిఫరెంట్ స్పాట్స్, ఒక్క కన్సిస్టెన్సీ అసలు ఉండదు వాడికి. ఒకసారి హిట్ చేసిన దగ్గర ఇంకోసారి హిట్ చేయడు. సో ఇది వేరియన్స్ అనొచ్చు దీన్ని. సో బయాస్కి వేరియన్స్కి డిఫరెన్స్ అది. వేరియన్స్ అంటే టూ సెన్సిటివ్ టూ స్మాల్ చేంజెస్, బయాస్ అంటే రాంగ్ అజంప్షన్ చేసుకున్నప్పుడు ఎర్రర్స్ రావడం. సో బయాస్ వేరియన్స్కి అది డిఫరెన్స్. అండ్ మనకి అక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, ప్రతి మోడల్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఈ 4 మెట్రిక్స్ అనేది సమ్ స్టాండర్డ్ థింగ్స్. అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి తెలుసుకోవడానికి. లెట్స్ సే అక్యురసీ. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హాస్పిటల్ అనుకుందాం. హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు ఈ మెడికల్ టెస్ట్కి అక్యురసీ అనేది ఎలా వాడతామంటే, అక్యురసీ అంటే సింపుల్గా ఏంటి, ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి అనేది జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. కానీ జనరల్గా మీకు ఈ హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 100 టెస్ట్ జరిగినాయి, దాంట్లో ఎన్ని టెస్ట్ని కరెక్ట్గా వచ్చినాయి ఓవరాల్గా అనేది అక్యురసీ. అండ్ దెన్ ప్రెసిషన్ ఉంది. ప్రెసిషన్ అంటే ఏంటిది? ఎవరైతే సిక్ అని చెప్పేసి పేషెంట్స్ రాశారు, అంటే వీరందరూ సిక్ అని చెప్పేసి చెప్తావో వాళ్ళలో ఎంతమంది నిజంగా సిక్. దీనివల్ల ఏంటి, మనం ఫాల్స్ అలారమ్స్ అని లైక్ అవాయిడ్ చేస్తాం. అంటే వీళ్ళు సిక్ అని మార్క్ చేసాం, కానీ వాళ్ళు నిజంగా సిక్కా కాదా అనేది ప్రెసిషన్ చెప్తుంది. అండ్ దెన్ రీకాల్ అంటే ఏంటిది? యాక్చువల్గా సిక్ పేషెంట్స్, లైక్ నిజంగానే లైక్ ఫీవర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎంతమంది దొరికారు నీకు నిజంగానే సిక్ లైక్ ఫీవర్ ఉన్న పేషెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే యూ కెన్ అవాయిడ్ మిస్డ్ కేసెస్. అండ్ దెన్ F1 స్కోర్ అంటే లైక్, సో ఇన్ జనరల్గా అయితే లైక్ F1 స్కోర్ అంటే ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ వెన్ యూ కే బోత్ అనమాట. అంటే ప్రెసిషన్కి, రీకాల్కి.
లైక్ మిక్స్ ఆఫ్ ఈ రెండింటి మిక్స్ మంచిగా బ్యాలెన్స్ ఉండాలి. ప్రిసిషన్కి ఇంకా రికాల్కి మంచి బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దాన్ని F1 స్కోర్తో లైక్ కంపేర్ చేస్తాం ఈ రెండింటి బ్యాలెన్స్ బట్టి. అండ్ దెన్ ఎక్కువ రీకాల్ ఉందనుకో, ఒకవేళ ఒక మెటల్ డిటెక్టర్ అనుకుందాం, ఎయిర్పోర్ట్లో ఎక్కువ రీకాల్ ఉందనుకో, అది ప్రతి ఆబ్జెక్ట్ని ఇంకా తీసేసుకుంటూనే ఉంటుంది. ఏదైనా అది కీస్ అయినా కానీ ఏం కాదు, అది వాళ్ళు డిటెక్ట్ చేసేస్తూనే ఉంటుంది. యాక్చువల్గా డిటెక్ట్ చేయాల్సిన బాంబ్స్. సో ఎక్కువ రీకాల్ ఉంటుంది ప్రాబ్లం. మీకు అర్థమైంది? అవాయిడ్ మిస్డ్ కేసెస్ని అవాయిడ్ చేయొచ్చు. నేను అక్కడ చెప్పింది అదే కదా. అర్థమవుతుందా, లేకపోతే ఏమైనా వేరే ఎగ్జాంపుల్ ఇవ్వాలా? ఓకే. సో రీకాల్ అనేది అలా అనమాట. లైక్ అన్నిటి మట్టేసుకుంటుంది అది ఏదైనా కానీ. అండ్ ప్రిసిషన్ అంటే ఏంటిది? ఇది ఓన్లీ నిజంగా థ్రెట్ ఉన్న వాటిని మాత్రమే పట్టుకుంటుంది. లైక్ ఓన్లీ థ్రెట్ ఉన్న మాత్రమే. బాంబ్స్ అంటే బాంబ్సే. రీకాల్ కూడా ఏంటి, పట్టుకుంటుంది, కాకపోతే మెటల్ డిటెక్టర్ కాబట్టి మెటల్ డిటెక్టర్కి పని ఏంటి, అన్ని మెటల్స్ని అట్రాక్ట్ చేసేయాలి అన్నట్టు రీకాల్ చేస్తుంది. ప్రిసిషన్ ఏంటంటే ఓన్లీ ఏదైతే నిజంగా నాకు హార్మ్ఫుల్ అయితే దాన్ని మాత్రమే పట్టుకుంటా అన్నట్టు అది ఉంటుంది. అండ్ ఈ రెండింటికి బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే ఈ రెండు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకో, నీకు F1 స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కానీ F1 స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. అండ్ నేను మీకు కొన్ని సెట్ ఆఫ్ లింక్స్ షేర్ చేస్తాను, దాన్ని జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చేసుకోండి. రేపటి నుంచి విల్ స్టార్ట్. చెప్పు బ్రో.